హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రయత్నం మనం అయితే గాజువాక 89 అడుగుల ఉచ్చిష్ట మహాగణపతి దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడే పూజ అయితే జరుగుతుంది. మనకి గాజువాక ఎమ్మెల్యే గారు కొడుకు పల్లా కార్తిక్ గారు అయితే మనకి పూజకి అయితే వచ్చారనమాట. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. మనం అయితే గాజువాక దగ్గరే ఉన్నాము, బొమ్మ దగ్గర. ఇంకో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇదిగో కనిపిస్తుంది కదా, ఇది మనకి శ్రీరాముని విగ్రహం అయితే చాక్లెట్ శ్రీరాముని విగ్రహం అయితే పెట్టారనమాట. మరి కాసేపట్లో అది కూడా ఓపెన్ అవుతుంది. అలానే చూస్తూ ఉండండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అంగరంగ ముస్తాబైన మన 89 అడుగుల శ్రీ మహాగణపతి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. మనకి గాజువాకలో ఇది బెస్ట్ హైయెస్ట్ హైట్ అనమాట. ఈ సంవత్సరం 2024 మనకి చూస్తున్నారు కదా, ఇవంతా కూడా మనకి ఇగో హైలైట్ అయితే ఇది మాత్రం ఎంట్రన్స్ అనమాట. ఇది మధ్యలోది విఐపిది. ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో మనకి దర్శనాలకి, ఇటు సైడ్ ఏమో ఏదైనా ప్రతిరోజు కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనమైతే దేవుని దర్శనం అయితే చేసేసుకుందాం పండగ రోజు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కామెంట్ చేయండి. ఈ పోయిన సంవత్సరం మీద కూడా ఈ సంవత్సరం బొమ్మ లుకింగ్ అయితే అసలు మామూలుగా రాలేదు. ఫినిషింగ్ టచ్ అయితే మాత్రం హైలైట్గా అయితే వచ్చేసింది అనమాట. అసలు చూస్తున్నారు కదా, అసలు ఉచ్చిష్ట గణపతి అసలు హైలైట్ బొమ్మ అయితే మాత్రం హైలైట్గా అయితే వచ్చేసింది. అలాగే చాక్లెట్ విగ్రహం కూడా బాగొచ్చింది. అయోధ్య రాముని చాక్లెట్ విగ్రహం మీకు అది కూడా చూపిస్తాను. మనకి పూజ అయితే స్టార్ట్ చేయడానికి అయ్యగారులు అయితే వచ్చారనమాట. వాళ్ళైతే సామాన్లు అక్కడ అన్నీ సర్దుతున్నారు. మరి కాసేపట్లో పూజ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది బొమ్మ దగ్గర. ఇక్కడ మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. హెచ్ఎంటీవీ వాళ్ళు వీళ్ళందరూ కూడా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాయి అన్నమాట. మనకి అయ్యగారు మనకి హారతి అయితే ఇస్తున్నారు. దర్శనం అయిపోయింది కదా, హారతి కూడా తీసుకోండి. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఇవి కామెంట్ చేయండి. అలానే మనకి దర్శనం అయిపోయిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత మన భక్తులకి దర్శనానికి అయితే ఎలో చేశారు. చూస్తున్నారు కదా, సెంటర్ లైన్ అంతా కూడా ఇంకా ఇటు సైడ్ నుంచి వచ్చేసి అటు సైడ్ నుంచి వెళ్ళిపోవడం అనమాట. దర్శనం లోపలికి అయితే రానివ్వట్లేదు ఎవరిని కూడా. బుజ్జి వినాయకుడు, పెద్ద వినాయకుడు. నాకైతే ఈ నవరాత్రులు కూడా అసలు నాకైతే హ్యాపీగా అనిపించిద్ది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే నేను అయితే ఎదురు చేసిన వాడిని చిన్నప్పుడు. మనకి ఇటు సైడ్ మనకి అయోధ్య రాముని చాక్లెట్ విగ్రహం దర్శనం చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే పెండింగ్ ఉన్నాయి. అవి ఈరోజు సాయంత్రానికి అయితే క్లియర్ అయిపోద్ది అనమాట. ఇది ఫైనల్ లుక్ అనమాట. ఇంకా సూపర్ ఉంది కదా, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ అయితే చేయండి. ఇవి చిన్న చిన్న వినాయకుల్లో 8 అయితే 108 విగ్రహాలు అయితే వస్తాయి అన్నమాట చాక్లెట్ వినాయకుల్లో. మొత్తం స్టేజ్ మీద మొత్తం కూడా చుట్టూ ఏసీలు ఉన్నాయి. చాక్లెట్ అయితే కరిగదు అనమాట, అందుకని ఏసీలు అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, మొత్తం 108 విగ్రహాలు కూడా ఆ చుట్టుపక్కల అన్నీ కూడా వస్తాయి అన్నమాట చాక్లెట్ విగ్రహాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.